పదో రౌండ్ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ కౌంటింగ్ వేగంగా పూర్తవుతోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ విజయ పథం వైపు వెళుతోంది. 23,612 ఓట్ల మెజార్టీతో కూడా ఉంది. అండ్ తొమ్మిదో రౌండ్లో చూస్తే 2,117 ఓట్ల మెజార్టీతో కూడా ముందుకు వెళుతోంది. మొత్తానికి మరి కాసేపట్లో ఈసీ కాన్ఫరెన్స్ కూడా పెట్టనుంది. ఓవరాల్గా చూస్తే కనుక 23,612 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతోంది. సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ కనిపిస్తోంది. అండ్ బీజేపీ వెనుకంజలో ఉంది, థర్డ్ ప్లేస్లో ఉంది. మొత్తానికి ఓవరాల్గా జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టారు. ఆల్రెడీ సిట్టింగ్ సీట్ని బీఆర్ఎస్ కోల్పోవడం జరిగింది. అండ్ మోరోవర్ మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక కాంగ్రెస్ విజయపథం వైపు దూసుకుపోతోంది. అండ్ గాంధీ భవన్ వర్గాలు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాయి. అండ్ అక్కడ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ మహిళా కార్యకర్తలు, నేతలు సైతం అక్కడ నృత్యాలు చేస్తూ తమ యొక్క ఆనందాన్ని వెలుబుచ్చుతున్నారు. మనం రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా చూస్తే కనుక తొమ్మిదో రౌండ్లో కాంగ్రెస్కు 2,117 ఓట్ల ఆధిక్యం కూడా లభించింది. అయితే ఒకటో రౌండ్ నుంచి మొదలు పెడితే కనుక దాదాపుగా ఏ రౌండ్లోనూ కూడా సరైన ప్రభావాన్ని చూపించలేదు బీఆర్ఎస్. అఫ్కోర్స్ థర్డ్ రౌండ్లో ఐ థింక్ కొంచెం ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించినా కూడా ఆ తర్వాత పూర్తి స్థాయిలో వెనకబడి సెకండ్ ప్లేస్కి మాత్రమే పరిమితమైంది. ప్రస్తుతానికి గాంధీ భవన్లో అయితే బాణసంచా కాల్చుతూ, స్వీట్లు పంచుకుంటూ, అలాగే అక్కడ నృత్యాలు చేస్తూ వారంతా కూడా తమ యొక్క విజయాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. అక్కడ మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ప్రస్తుతానికి 25,000 పైచిలకు వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక మొత్తానికి జూబ్లీహిల్స్లో విజయం దిశగా కాంగ్రెస్ వెళుతోంది. అటు బీహార్లో చూస్తే ఎన్డీఏ 198, ఎంజీబీ మహాగఠబంధన్ 39, అలాగే అదర్స్ 6. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక కాంగ్రెస్ బీహార్లో కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమైంది, 6 సీట్లతో. కానీ మొత్తానికి అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి ట్రెండ్స్ నడుస్తూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఎన్డీఏ అయితే అక్కడ దూసుకుపోతోంది. మహాగఠబంధన్ ఏమాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయింది. ప్రజా తీర్పు అయితే వెలువడింది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అయితే దూసుకుపోతోంది. మనం బ్రేకింగ్లో చూస్తూ ఉన్నాం.